సార్ ఇప్పుడు మీ నాన్నగారు లెజెండరీ డైరెక్టర్. మీరు డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు నాన్నగారి దగ్గర కాకుండా కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర ఎందుకు జాయిన్ అయ్యారు? ఆయన మొదటే నాన్నగారు బయట చేస్తే బెటరు, ఆదిత్యబారావు దగ్గర మా నాన్నగారు శిష్యుడు ఆయన. అప్పుడు ఆల్రెడీ సగంలో ఉంది, ఎయిటింగ్లో పెట్టాడు ఆయన. ఎయిటింగ్లో కొన్ని రోజులు చేశాను. చేసిన తర్వాత నాన్నగారికి ఒక పిక్చర్ వచ్చింది, ఒక పిక్చర్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఓన్లీ స్క్రిప్టింగ్ వరకు ఉన్నాను. అదేమో డిలే అవుతుందని చెప్పి కామేశ్వరరావు దగ్గర ఆంజనేయులు గారేమో మా బంధువు అవుతారు. ఆయన నువ్వురా మన దాంట్లో చేస్తాం. నాకేమో మైథాలజీస్ అంటే బాగా ఇష్టం అనమాట, చాలా ఇష్టం మైథాలజీస్ అంటే. భారతం రామాయణాన్ని బాగా చదివి పాండవనాశం అనగానే ఆయన కామేశ్వరరావు నన్ను ఎంత బాగా చూసుకున్నాడు చెప్పలేదు. మాకు నిజమైన గురువు అంటే ఆయన మనసులో. ఆ సినిమాకి మీరు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి సార్? ఫస్ట్ క్లాప్ ఎన్టీ రామారావు మీద కొట్టడమే. అసలు ఇలా ఉంటుందా అసలు ఆయన యాక్టింగ్ అని కళ్ళు తెరుచుకుని ఫస్ట్ ఆంజనేయ స్వామి మీద మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామని ఒకే లెంత్లో ఆయన పాడుతూ ఉంటే నాకు కళ్ళు అట్లా పెట్టుకుని చూశాను అనమాట. ఫస్ట్ క్లాప్ కొట్టంగానే అప్పటికే అదే అంటారు, నా జీవితం వాడు ఇలా మంచి పొజిషన్లో ఉండడానికి కారణం ఆయన. అప్పుడు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారు సార్ రామారావు గారితో ఇన్ని సూపర్ హిట్స్ తీస్తానని? ఎప్పుడన్నా అసలు నాకు అవకాశం వస్తుందని అనుకోలేదు సార్. అడిగినాడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు 3-4 సినిమాలు తీశాను. నాకెందుకు ఛాన్స్ ఇస్తారని నా పేరు చెప్పాను, ఓకే బ్రదర్ బాగా చేస్తారని నమ్మకంతో అసిస్టెంట్గా 2 సినిమాలు చేశాను. ఓకే, అప్పుడే గమనించాడు ఆయన అంతా, ఏం బుట్టగురు అని పిలుస్తాను కామేశ్వరరావు, ఏం గురువు గారు అంటే ఓకేనా, ఏం బుట్టగురు మీకు ఎట్లా ఉంది అంటే నాన్నగారితో కూడా తీశారు కాబట్టి ఫాదర్ దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను. వీళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేశాను. నాన్నగారి దగ్గర 7-8 సినిమాలు చేయటంతో ఆయన దగ్గర ఏంటంటే ఆయన రాస్తే సీను షార్ట్ డివిజన్ చేశారంటే నువ్వైనా డైరెక్ట్ చేయొచ్చు. పక్కన క్లియర్గా కాఫీ కప్పు తీసుకుని కెమెరా ఇట్లా మూవ్ అవుతుంది, అటు వెళ్ళి అటు సుబ్బారావు మీద ఎండ్ అవుతుంది, అప్పటికి ఈ డైలాగ్ అయిపోతుంది అని కూడా రాసి ఉంటుంది అన్నమాట. అది చూస్తే ఎవరైనా డైరెక్టర్ అయిపోవచ్చు. మొత్తం స్క్రీన్ ప్లేలో మొత్తం A to Z ఈచ్ షార్ట్ డివిజన్ మొత్తం ఉంటుంది.